మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ అన్ని రాష్ట్రాలలో నువ్వెందుకు చేయవు కులగన? హర్యానాలో మొన్న గెలిచినావు, అక్కడెందుకు కులగన చేయవు? మేము ఇంత జీవితాంతం కిందనే ఉండాలనా? అదాని అంబానీలకే లాభం జరగాలనా? పేదవానికి జరగొద్దు అనేది నా ఉద్దేశం. నువ్వు చెప్తున్నావు ఏమని? నెహ్రూ ఈజ్ అగైనెస్ట్ ఫర్ వీకర్ సెక్షన్, నెహ్రూ ఈజ్ వాజ్ అగైనెస్ట్ ఫర్ అంబేద్కర్. వాళ్ళకి ఇష్టమే లేదు, పీచేసే చెలా సంవిధానం. రాజ్యాంగం వెనుకకెళ్ళిన ఏం నడిపించిండ్రా బాబు? ఏం తప్పు చేసిండు? కేవలం ఇందిరాగాంధీ కుటుంబానికి కించపరచడానికే వీర్ సవార్కర్ ఆటోలో నడుస్తున్నాడు. వీర్ సవార్కర్ ఈ దేశానికి ఏం చేసిండో చెప్పు అని చెప్పు. బ్రిటిష్ల దగ్గర తొత్తుగా పనిచేసిండు. ఆయన మీద అపోహలు ఉంటే రాసిచ్చేసిండు జైలు నుంచి బయటికి రావడానికి. ఇది ఈ ఆలోచన అంతా ఆర్ఎస్ఎస్ ఆలోచన. అంటే వాళ్ళ కులగన జరగొద్దని ఉన్నది, మా నాయకునికి కులగన చెయ్యాలని ఉన్నది. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నిజంగానే నీకు చిత్తశుద్ధి 3 సార్లు కలిసిన. బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ యూ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. నేను అడిగిన మా జనాభా ఎక్కువ ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా, నువ్వు ఇయ్యలేదు. ఏది జనాభా లేక. అదేవిధంగా కులగన అన్నావు, క్రిమినల్ ఎత్తేయమన్నా, నువ్వు ఏది చేయలే. ఇవాళ ఆఖరుకు ఏది संविधान नेहरू जे पीछे से चला, संविधान के खिलाफ देश में इमरजेंसी आया అని అన్ని ఓన్లీ ఇందిరాగాంధీ నెహ్రూ కుటుంబాన్ని తిట్టడానికే పార్లమెంట్ ఉపయోగించినావు. ఇప్పటికన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు, నీకు నిజంగానే బడుగు బలైన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే దయచేసి రా. ఎట్లా అనేది మా ఉద్దేశం. కులగన జరిగితే కింది వాని కూడా లాభం జరుగుతుంది జనాభా ప్రాతిపదికంగా. రాహుల్ గాంధీ అంతటితో అనలే, ఒక మాట అన్నాడు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటుండు. అంటే కింది వానికి లాభం కావాలి. ఎక్స్రే అన్నాడు. కింది వర్గం ఎవరైతే ఉన్నారో పేదవాడు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనార్టీలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి రిజర్వేషన్ జిత్తినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కులగన మొదలు పెట్టాడు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు, కేబినెట్ లో నిర్ణయం జరిగిపోయింది. కులగన జరుగుతుంది, 90% అయిపోయింది ఇప్పటి వరకు. మరి నీ రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ అన్ని రాష్ట్రాలలో నువ్వెందుకు చేయవు కులగన? హర్యానాలో మొన్న గెలిచినావు, అక్కడెందుకు కులగన చేయవు? మేము ఇంత జీవితాంతం కిందనే ఉండాలనా? అదాని అంబానీలకే లాభం జరగాలనా? పేదవానికి జరగొద్దు అనేది నా ఉద్దేశం. నువ్వు చెప్తున్నావు ఏమని? నెహ్రూ ఈజ్ అగైనెస్ట్ ఫర్ వీకర్ సెక్షన్, నెహ్రూ ఈజ్ వాజ్ అగైనెస్ట్ ఫర్ అంబేద్కర్. వాళ్ళకి ఇష్టమే లేదు, పీచేసే చెలా సంవిధానం. రాజ్యాంగం వెనుకకెళ్ళిన ఏం నడిపించిండ్రా బాబు? ఏం తప్పు చేసిండు? కేవలం ఇందిరాగాంధీ కుటుంబానికి కించపరచడానికే వీర్ సవార్కర్ ఆటోలో నడుస్తున్నాడు. వీర్ సవార్కర్ ఈ దేశానికి ఏం చేసిండో చెప్పు అని చెప్పు. బ్రిటిష్ల దగ్గర తొత్తుగా పనిచేసిండు. ఆయన మీద అపోహలు ఉంటే రాసిచ్చేసిండు జైలు నుంచి బయటికి రావడానికి. ఇది ఈ ఆలోచన అంతా ఆర్ఎస్ఎస్ ఆలోచన. అంటే వాళ్ళ కులగన జరగొద్దని ఉన్నది, మా నాయకునికి కులగన చెయ్యాలని ఉన్నది. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నిజంగానే నీకు చిత్తశుద్ధి 3 సార్లు కలిసిన. బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ యూ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. నేను అడిగిన మా జనాభా ఎక్కువ ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా, నువ్వు ఇయ్యలేదు. ఏది జనాభా లేక. అదేవిధంగా కులగన అన్నావు, క్రిమినల్ ఎత్తేయమన్నా, నువ్వు ఏది చేయలే. ఇవాళ ఆఖరుకు ఏది संविधान नेहरू जे पीछे से चला, संविधान के खिलाफ देश में इमरजेंसी आया అని అన్ని ఓన్లీ ఇందిరాగాంధీ నెహ్రూ కుటుంబాన్ని తిట్టడానికే పార్లమెంట్ ఉపయోగించినావు. ఇప్పటికన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు,
నీకు నిజంగానే బడుగు బలహీనల మీద చిత్తశుద్ధి ఉంటే దయచేసి రా. ఇవాళ అన్ని రాష్ట్రాలలో కులగన మొదలు పెడితే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క. నువ్వు ఓబీసీ అంటావు, నీకు నువ్వే ఓబీసీ అంటావు, కానీ ఓబీసీలకు ఎక్కడ న్యాయం చేయలే. ఈ 10 ఏళ్లలో ఏం చేసినావురా బాబు? నువ్వు ఈ 10 yearsలో ఏం చేసినావు? ఏ పేదవానికి లాభం చేసినావు చెప్పు. అదే సోనియా గాంధీ అగ్రకులాల్లో పుట్టిన ఆమె చేసింది. ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసిందా లేదా? ఆ అమ్మ మేము పోయినామమ్మా, మాకు ఇక వేరే ఆలోచన లేదు, మాకు వేరే తొవ్వలు దొరుకుతలేదు, కానీ మా పిల్లలు కూడా భవిష్యత్తులో ముందుకు పోవాలి. మేము రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తాం, లోకల్ లాంగ్వేజ్లో తమిళ్, ఒరియా, మలయాళం, తెలుగులో చదివి వస్తాం. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్. బట్ నీవు ఒక ఆపర్చునిటీ అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్పమంటే మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెడితే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ వచ్చిందా లేదా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మా పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. అగ్ర కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ మొదలు పెడితే, నెహ్రూ మొదలు పెడితే, సోనియా గాంధీ మొదలు పెడితే, ఇవాళ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వరకు